హాయ్ గైస్, వెల్కమ్ టు డెవలాగ్స్. ఈరోజు మీకు ఇంటెలిజే యూజ్ చేసి డీబగ్గింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. సో ఇంటెలిజే ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఎఫిషియంట్ టూల్ ఫర్ డీబగ్గింగ్. సో మీకు ఏదైనా బగ్ అసైన్ చేసినా, ఏదైనా రూట్ కాజ్ అనాలిసిస్ చేయాలన్నా మీరు డీబగ్గింగ్ యూజ్ చేసి ఈజీగా ఎక్కడ ఇష్యూ ఉంది, ఎక్కడ బగ్ ఉంది మీరు ఈజీగా చూసి అండ్ దాన్ని రిజాల్వ్ చేయొచ్చు. అది ఎలా మీరు ఎఫిషియెంట్గా చేయాలో ఇంటెలిజే యూజ్ చేసి నేను ఈరోజు మీకు చూపిస్తాను. సో వితౌట్ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ ఎగ్జాంపుల్కి నేను స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ తీసుకుంటున్నా. ఇది ఆల్రెడీ నేను డెవలప్ చేసిన అప్లికేషన్. సో స్మాల్ అప్లికేషన్ ఇది, మీకు ఎండ్ పాయింట్ చూపిస్తా. సో రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకుందామని స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ తీసుకుంటున్నా. ఇక్కడ మీరు చూడొచ్చు క్రడ్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఇది స్మాల్ బ్యాంక్ అప్లికేషన్. యాడ్ కస్టమర్, అప్డేట్ కస్టమర్, డిలీట్, డిస్ప్లే ఆల్ కస్టమర్స్, గెట్ అకౌంట్, డిలీట్ అకౌంట్, ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ అకౌంట్ టు అనదర్ అకౌంట్, delete all. సో నార్మల్ CRUD ఆపరేషన్స్. సో ఈ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ మనం ఎలా డీబగ్ చేయాలి, ఎక్కడ ఇష్యూ ఉన్నాయి, సో ఇష్యూ నేను రీప్రొడ్యూస్ చేస్తాను అండ్ ఇష్యూ ఎక్కడ ఉంది మనం డీబగ్ చేసి తెలుసుకుందాం. ఓకే, అండ్ మీరు ఈ అప్లికేషన్ కావాలంటే నేను రెపోజిటరీలో యాడ్ చేసి మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇక్కడ కస్టమ్ ఎక్సెప్షన్స్ క్రియేట్ చేశాను అండ్ రెపోజిటరీకి జేపీ రెపోజిటరీ యూజ్ చేశాను. సో ఒక అకౌంట్ రెపోజిటరీ అండ్ కస్టమర్ రెపోజిటరీ. అండ్ మోడల్లో మీరు చూసినట్టయితే టూ ఎంటిటీస్ ఉంటాయి. రిలేషన్షిప్ వచ్చేసి 1-to-1. సో మరి అంత కాంప్లెక్సిటీ ఏమి ఉండకుండా 1-to-1 మ్యాపింగ్ ఉంది. సో కస్టమరు హ్యావింగ్ అకౌంట్ ఎంటిటీ. ఓకే, నో ఇప్పుడు అప్లికేషన్ స్టార్ట్ చేద్దాం. మీకు ఆల్రెడీ ఇది స్ప్రింగ్ బూట్ తెలుసు అని అనుకుంటున్నా. సో స్ప్రింగ్ బూట్లో ఫస్ట్ రిక్వెస్ట్ అనేది కంట్రోలర్కి వస్తుంది. సో దెన్ సర్వీస్ లేయర్, దెన్ రెపోజిటరీ. ఓకే, ఇప్పుడు మనం ఇప్పుడు రిక్వెస్ట్ అనేది హిట్ చేసిన వెంటనే ఇప్పుడు ఈ పర్టికులర్ ఎండ్ పాయింట్ దగ్గర రిక్వెస్ట్ వస్తుంది. సో లెట్ మీ ఓపెన్ పోస్ట్ మ్యాన్. ఓకే, అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ మీరు టేబుల్స్ షో ఎస్క్యూఎల్ 2 పెట్టారు. సో మీకు టేబుల్స్ అనేది క్రియేట్ అయింది. టేబుల్స్ ఒకవేళ ఉంటే డ్రాప్ అండ్ క్రియేట్. సో ఈ క్వైరీస్ అనేది కూడా మీకు చూడొచ్చు. ఓకే, సో అప్లికేషన్ స్టార్ట్ అయింది కాబట్టి మనం పోస్ట్ మ్యాన్కి వెళ్ళి ఒక కస్టమర్ యాడ్ చేద్దాం. ఇది ఎండ్ పాయింట్. యాక్చువల్గా మన అప్లికేషన్ పోర్ట్ 8092లో రన్ అవుతుంది. ఓకే, సో డీటెయిల్స్ అన్ని ఇక్కడ అప్లికేషన్ ప్రాపర్టీస్లో కాన్ఫిగర్ చేసాం. అండ్ యూస్ చేసే డేటాబేస్ H2 డేటాబేస్, ఇన్ మెమరీ డేటాబేస్. సో మీరు MySQL కానీ Oracle SQL అలాంటివి ఏమి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇన్ మెమరీ డేటాబేస్ యూజ్ చేస్తాను, H2 డేటాబేస్. ఓకే, సో సేమ్ ఈ కస్టమర్ నేను యాడ్ చేస్తున్నాను. ఈ ఇది ఐడి కస్టమర్ది, నేమ్, అకౌంట్, అకౌంట్ నంబర్, ఇవన్నీ ఆటో జనరేటెడ్ అనమాట. మనం జనరేటెడ్ వాల్యూ యూజ్ చేసాం. సో సేవింగ్స్ అకౌంట్, బ్యాలెన్స్ 300. ఓకే, సో ఇప్పుడు గెట్ ఆల్ కస్టమర్ ఇద్దాం. సో మనం యాడ్ చేసిన కస్టమర్ ఒకటే కాబట్టి ఒకటే వచ్చింది. అండ్ ఇది లిస్ట్లో వచ్చింది, అరే ఆఫ్ కస్టమర్స్. ఇప్పుడు మనం ఒక ఇష్యూ అనేది రీప్రొడ్యూస్ చేద్దాం. సో ప్రజెంట్ అయితే మనకి ఏ ఇష్యూ అయితే లేదు. ఇప్పుడు నేను అప్డేట్ కస్టమర్ చేయాలనుకుంటున్నా. సో కస్టమర్ అనేది అప్డేట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను రైట్ కస్టమర్ ఇస్తాను. కస్టమర్ ఐడి ఇది. అండ్ నేమ్ ఒకటి చేంజ్ చేస్తున్నాను. అకౌంట్ కూడా 450 సేమ్. ఓకే, సెండ్. సో కస్టమర్ అయితే అప్డేట్ అయ్యాడు. ఒకసారి వెరిఫై చేద్దాం. గెట్ ఆల్ కస్టమర్, సెండ్. ఓకే, నేమ్ అప్డేట్ అయింది. రైట్, నౌ గో టు అప్డేట్ కస్టమర్. అండ్ ఇప్పుడు నేను కరెక్ట్ కస్టమర్ ఐడి ఇచ్చా కాబట్టి ఓకే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రాంగ్ కస్టమర్ ఐడి ఇస్తే
రియల్ టైంలో మీరు ఈ సినారియోస్ అన్ని మీరే హ్యాండిల్ చేయాలి. రాంగ్ కస్టమర్ ఐడి ఇచ్చినా, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, డేటా అనేది మీరు వాలిడేట్ చేసి డేటాబేస్లో సేవ్ చేయాలి. సో ఇన్కరెక్ట్ వాలిడేట్ చేయకుండా డైరెక్ట్గా యాడ్ చేయడం కానీ, లేకుంటే ఎక్సెప్షన్స్ అలానే హ్యాండిల్ చేయకుండా వదిలేయడం అలా చేయకూడదు. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇది ఎలా వర్క్ అవుతుంది. సెండ్ ఇక్కడ ఏంటంటే నో సచ్ ఎలిమెంట్ వాల్యూ ఇలా ఎక్సెప్షన్ అనేది త్రో చేసింది. అండ్ ఇక్కడ చూద్దాం ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ వచ్చింది. ఒకవేళ ఇది కస్టమర్ లేకపోతే మనకు రావాల్సింది 404 కదా, ఎందుకంటే అదే రెస్పాన్స్ స్టేటస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ మైక్రో సర్వీస్. సో అదర్ ప్రాజెక్ట్ మీ మైక్రో సర్వీస్ యూజ్ చేయాలనుకుంటున్నారు. సో ఈ ఏపీఐ ద్వారా వాళ్ళు కస్టమర్ డేటా ఫెచ్ చేయాలి. సో ఫెచ్ చేసేటప్పుడు వాళ్ళకి ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ వస్తే వాళ్ళకి తెలియదు కదా. సో ఈ ఎందుకు ఎర్రర్ వచ్చింది, అది లాజిక్ ఇష్యూవా లేకుంటే కస్టమర్ లేడా, అది తెలియాలంటే ఈ రెస్పాన్స్ స్టేటస్ అనేది మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కస్టమర్ కానీ లేకపోతే మీరు ఇవ్వాల్సిన రెస్పాన్స్ స్టేటస్ 404. సో 404 ఇస్తే ఓకే, ఈ కస్టమర్ లేడు, మనం వేరే కస్టమర్ తప్పు కస్టమర్ ఐడి ఇచ్చామని క్లయింట్ ఎవరైతే ఈ మైక్రో సర్వీస్ ఏపీఐస్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. అది ఏదైనా ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ అవ్వచ్చు, లేకుంటే అదర్ మైక్రో సర్వీస్ లైక్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అయితే వెబ్ క్లయింట్ యూజ్ చేస్తారు, లేకుంటే రెస్ట్ క్లయింట్ యూజ్ చేస్తారు. సో అలా వెబ్ క్లయింట్ రెస్ట్ క్లయింట్ యూజ్ చేసేటప్పుడు వాళ్ళకి కరెక్ట్ రెస్పాన్స్ కోడ్ వస్తేనే వాళ్ళ మైక్రో సర్వీసెస్లో హ్యాండిల్ అనేది చేయగలుగుతారు. 500 వస్తే అది జనరిక్ ఇష్యూ. సో విత్ 500 వి కాంట్ డూ ఎనీథింగ్. ఓకే, సో ఇప్పుడు దీన్ని డీబగ్ చేసి ఇష్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. అప్లికేషన్ స్టాప్ చేస్తున్నాం. సో డీబగ్లో రన్ చేస్తున్నాం. సో ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, ఈ డీబగ్లో రన్ చేయొచ్చు, లేకుంటే షిఫ్ట్ F9 అది కూడా యూజ్ చేయొచ్చు షార్ట్ కట్. సో అప్లికేషన్ రన్ అయింది. సో నేను కన్సోల్లో లాగ్స్ క్లియర్ చేస్తున్నాను. ఓకే, సో మన ఎండ్ పాయింట్ మీకు ఎక్కడికి వస్తుందని చెప్పాను, అప్డేట్ నేను ఇచ్చేది. సో అప్డేట్ దగ్గర మీరు ఒక బ్రేక్ పాయింట్ ఇవ్వండి 45. సో ఫస్ట్ లైన్ ఇది. ఓకే, అండ్ సర్వీస్ మీకు చెప్పా కదా, కంట్రోలర్ ఫస్ట్ రిక్వెస్ట్ వస్తుంది, దెన్ సర్వీస్ లేదు యూజ్ చేస్తున్నాం. సర్వీస్ ఏంటంటే కస్టమర్ సర్వీస్. సో ఇక్కడ అబ్స్ట్రాక్షన్ ఉంది, ఇది ఇంటర్ఫేస్కి వెళ్తుంది, బట్ ఇంప్లిమెంటేషన్ ఉండేది కస్టమర్ సర్వీస్ ఇన్ఫో. దానికి మీరు డైరెక్ట్ రీడైరెక్ట్ అవ్వాలంటే కంట్రోల్ ఆల్ట్ బి. సో మీరు ఇంప్లిమెంటేషన్కి వెళ్తారు డైరెక్ట్ ఇంటర్ఫేస్ కాకుండా. ఫస్ట్ ఇక్కడ కంట్రోల్ వస్తుంది, ఇక్కడ ఒకటి పెట్టాం, దెన్ సర్వీస్ లేయర్లో ఒకటి పెట్టాము. ఓకే, ఒకసారి రిక్వెస్ట్ పాస్ చేసి చూద్దాం. సో సేమ్ ఇన్కరెక్ట్ ఐడి ఇచ్చా అండ్ సెండ్ ఇస్తుంది. మీరు చూసారు ఇంటెలిజెంట్ ఆటోమేటిక్గా వచ్చింది అండ్ కంట్రోలర్ దగ్గరకు వచ్చింది ఫస్ట్ రిక్వెస్ట్. సో ఇది మన ఇన్ పాయింట్, ఇక్కడ ఐడి ఇచ్చాం. సో కంట్రోలర్ దగ్గరకు వచ్చింది ఫ్లో. సో ఇక్కడ పాస్ అయింది. మీరు ఇక్కడ చూడొచ్చు ఆప్షన్స్, స్టెప్ ఓవర్, స్టెప్ ఇంటూ, స్టెప్ అవుట్, ఇది బ్రేక్ పాయింట్స్ డిజేబుల్ చేయడము, ఇంకా బ్రేక్ పాయింట్స్ ఎక్కడెక్కడ పెట్టాము చూడొచ్చు ఇది. అండ్ ఇక్కడ ఎవాల్యుయేట్ ఎక్స్ప్రెషన్ ఇది ఉంది. సో ఇవి మేజర్గా ఎక్కువ యూజ్ చేసేది, స్టెప్ ఓవర్, స్టెప్ ఇంటూ అండ్ ఎవాల్యుయేట్ ఎక్స్ప్రెషన్. ఓకేనా, సో ప్రజెంట్ మనం మెథడ్ లోపలికి వెళ్ళాలి. ఇది ఫస్ట్ లైన్, ఇక్కడ ఉంది కంట్రోల్. సో అప్డేట్ కస్టమర్, దీని లోపలికి వెళ్ళి మనము ఇంప్లిమెంటేషన్ చూడాలనుకుంటున్నాం. సో స్టెప్ ఇంటూ. ఓకే, సరే ఇప్పుడు మనము ఆ మెథడ్ లోపలికి వచ్చాం. స్టెప్ ఓవర్ చేస్తే మనం నెక్స్ట్ లైన్కి వెళ్తాం, బట్ మెథడ్ లోపల కూడా మనము డిబగ్ చేయాలంటే స్టెప్ ఇంటూ చేయాలి. బట్ ఇక్కడ నేను ఆల్రెడీ డిబగ్ పాయింట్ పెట్టా కాబట్టి స్టెప్ ఓవర్ చేసినా కూడా ఇక్కడికి వస్తుంది. ఓకే, మీకు ఒకసారి బ్రేక్ పాయింట్ లేకుండా చూపిస్తాను. డ్రాప్ ఫ్రేమ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, రీసెట్ ఫ్రేమ్. సో ఎక్కడైతే మనం స్టార్టింగ్ ఫ్లో వచ్చిందో అక్కడికే మళ్ళీ రీసెట్ అవుతుంది అనమాట. సో ఈ ఆప్షన్ అనేది మీకు యూజ్ అవుతుంది, సో గుర్తుపెట్టుకోండి. రీసెట్ ఫ్రేమ్. ఓకే, కంట్రోల్ షిఫ్ట్ జీ మీ షార్ట్ కట్ కూడా యూజ్ చేయొచ్చు, కంట్రోల్ షిఫ్ట్ జీ. సో ఎక్కడైతే మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ అనేది మనకు రీడైరెక్ట్ చేస్తుంది. ఇక్కడ ఉన్నాం. సో ఇక్కడ నేను డీబగ్ పాయింట్ అనేది తీసేస్తున్నాను. ఓకే, తీసేసి ఆల్రెడీ. సో స్టెప్ ఓవర్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది, మనకు మెథడ్లోకి వెళ్ళదు. సో అందుకే మనకు ఎక్సెప్షన్ వచ్చి త్రో చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు రిలీజ్ ఇచ్చి మీకు నెక్స్ట్ పాయింట్ మళ్ళీ చూపిస్తాను. సో రిక్వెస్ట్ మళ్ళీ సెండ్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్లో వచ్చింది. సో స్టెప్ ఓవర్ చేస్తే మీరు చూసారు కదా, నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. బట్ ఈ లాజిక్లో మిస్టేక్ ఉంది, ఇక్కడ ఎక్సెప్షన్ త్రో చేస్తుంది కాబట్టి నెక్స్ట్ లైన్కి వెళ్ళకుండా ఆటోమేటిక్గా మనకు ఎక్సెప్షన్ త్రో చేస్తుంది.
ఓకే. సో, ఇప్పుడు స్టెప్ ఓవర్ చేయకుండా మనం స్టెప్ ఇంటూ చేస్తే ఆ మెథడ్ లోపలికి వెళ్తుంది. ఓకే. సో, మెథడ్ ఇన్‌సైడ్ మెథడ్ ఇప్పుడు మనం డిబగ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు బ్రేక్ పాయింట్ ఇక్కడ యాడైనా పెట్టుకోవచ్చు. ఓకే. ఇక్కడ పెట్టాను బ్రేక్ పాయింట్. చూద్దాం. ఈ 2 ప్లేసెస్‌లో పెట్టా. ఓకే. ఇప్పుడు నేను స్టెప్ ఓవర్ చేస్తున్నా. కస్ట్ ర్యాంప్ అనేది మనకు రెపాజిటరీ, కస్టమర్ రెపాజిటరీ. ఇది జేపీఏ రెపాజిటరీ అనమాట. ఇప్పుడు దీంట్లో అయితే మనకి ఏమి ఉండదు. జస్ట్ ఇంప్లిమెంటేషన్ ఏమి ఉండదు. జేపీఏ యూజ్ చేస్తున్నాం మనం. కాబట్టి నేను స్టెప్ ఇంటూ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఆల్రెడీ ఈ మెథడ్స్ అన్ని గివెన్ బై జేపీఏ. సో ఆల్రెడీ టెస్టెడ్ అనమాట. ఓకే. ఇప్పుడు నేను స్టెప్ ఓవర్ చేస్తున్నా. ఓకే. ఇక్కడ మనకి ఏమొచ్చింది ఇక్కడ చూడొచ్చు మనం. ఆప్షనల్ డాట్ ఎంటీ అని వచ్చింది. అంటే ఆబ్జెక్టే లేదు, మనకు ఎంటీ ఆప్షనల్ డాట్ ఎంటీ వచ్చింది. ఓకే. సో మన కస్టమర్ అనేది లేదు. ఇక్కడ వరకు మనకు అర్థమైంది. ఇప్పుడు నేను ఇక్కడ స్టెప్ ఓవర్ చేయక ముందు నేను ఏం చేస్తానంటే ఈ రైట్ సైడ్ ఉండే ఎక్స్ప్రెషన్ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ మీకు ఆప్షన్స్ వచ్చాయి చూసారా, ఎవాల్యుయేట్ ఎక్స్ప్రెషన్. దీని మీద క్లిక్ చేయొచ్చు, లేకుంటే ఆల్ట్ F8 ప్రెస్ చేసి మీరు షార్ట్ కట్ తో ఓపెన్ చేయొచ్చు. ఓకే. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఆల్ట్ F8 ఉంది. నేను ఎవాల్యుయేట్ ఎక్స్ప్రెషన్ మీద క్లిక్ చేసా. మీరు ఈ విండో కావాలంటే కొంచెం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. నా వ్యూ కోసం నేను ఇంతవరకు ఎక్స్పాండ్ చేసుకున్నాను. ఓకే. సో నేను నెక్స్ట్ లైన్ వెళ్ళక ముందు ఒకసారి చెక్ చేసుకుంటున్నా. ఓకే, ఆప్షనల్ డాట్ మనకి ఎంటీ ఉంది, యాక్చువల్ కస్టమర్ అయితే లేదు. సో ఇక్కడ ఆప్షనల్ కస్టమర్ రావాలి, బట్ మనకి ఎంటీ వచ్చింది. కాబట్టి ఒకవేళ గెట్ ఆపరేషన్ చేస్తే నాకు ఏం వస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఎక్సెప్షన్ మనం త్రో చేస్తుంది. నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్. ఓకే, ఈ పాయింట్ లో మనకి ఎక్సెప్షన్ త్రో చేస్తుందని ఇప్పుడు మనము ఐడెంటిఫై చేసాం. ఓకే. సో ఇక్కడ మనం కస్టమర్ ఉన్నాడో లేదో చెక్ చేయకుండా కస్టమర్ అనేది తెచ్చుకునేదాన్ని ట్రై చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనకి ఎక్సెప్షన్ అబ్నార్మల్ గా త్రో చేసింది, అబ్నార్మల్ టర్మినేషన్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ మనము నెక్స్ట్ లైన్ వెళ్ళక ముందే మనకి ఎక్సెప్షన్ ఏదో తెలిసింది. ఈ ఎవాల్యుయేట్ ఎక్స్ప్రెషన్ అనేది నేను వైడ్లీ యూజ్ చేస్తాను నా ప్రాజెక్ట్లో అయితే. అండ్ దీంతో ఇంకా నెంబర్ ఆఫ్ యూస్ కేసెస్ మనం లైక్ ఏ ఎక్స్ప్రెషన్ అయినా మీరు చేయొచ్చు అనమాట. ఓన్లీ ఇది ఒకటనే కాదు. ఓపీ డాట్ గెట్ ఇది సెలెక్ట్ చేసుకొని ఎవాల్యుయేట్ ఎక్స్ప్రెషన్ ఇస్తే ఇది డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. ఒకవేళ నేను వేరే చెక్ చేయాలనుకుంటున్నా ఓపీ డాట్, నాకు ఇంకా చాలా ఆబ్జెక్ట్ అయితే ఉంది. ఇప్పుడు మనకు ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. దీంతో మీరు ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు ఈజ్ ప్రెసెంట్ ఎవాల్యుయేట్ ఫాల్స్ వచ్చింది. అండ్ మీరు ఇంకేదైనా చేయాలంటే కూడా చేయొచ్చు. లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రెసెంట్ ఆర్ఎల్స్ ఇది యూస్ చేయొచ్చు, ఆర్ఎల్స్ త్రో యూస్ చేయొచ్చు, ఆర్ఎల్స్ త్రో. ఓకే. ఓకే, ఇక్కడ త్రో చేస్తుంది ఎక్సెప్షన్. మీరు డాట్ గెట్ ఇక్కడ మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ ఏదైతే మెథడ్స్ ఉన్నాయో ఆప్షనల్లో ఆ మెథడ్స్ అన్ని వచ్చాయి. ఓకే. ఆర్ఎల్స్ మీరు నల్ ఇదైనా పాస్ చేయొచ్చు. ఒకవేళ కస్టమర్ ఉంటే మీరు డైరెక్ట్గా రిటర్న్ చేస్తుంది, లేదంటే నల్ ఒకసారి ఎవాల్యుయేట్ చేద్దాం ఏమొస్తుంది. సో నల్ వచ్చింది డైరెక్ట్గా మనకి ఎక్సెప్షన్ త్రో చేయకుండా నల్ వచ్చింది. ఓకే. ఇప్పుడు ఏం చేద్దామంటే రన్ టైం ఇప్పుడు నేను స్టెప్ ఓవర్ చేస్తాను. ఇక్కడ ఎక్సెప్షన్ నాకు తెలుసు ఆల్రెడీ ఇక్కడ ఎక్సెప్షన్ వస్తుందని. రిలీజ్ ఇద్దాం. ఓకే, ఇది మన కల్ప్లీట్ అని ఇప్పుడు మనకు అర్థమైంది. ఓకే, ఈ లైన్లో మనకి ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. ఓకే, ఇక్కడ పోస్ట్ మ్యాన్లో చూడొచ్చు ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు రన్ టైంలో మనం ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలి, మనం యాక్చువల్గా ఎలా చేస్తాము, సర్వర్ స్టాప్ చేసి ఇక్కడ ఎడిట్ చేసి దెన్ చేస్తాం కదా. లైక్ ఇక్కడ సర్వర్ స్టాప్ చేస్తున్నాం, దెన్ మనకు అర్థమైంది. ఓకే, మన కస్టమర్ ఉన్నాడా లేదా ఫస్ట్ చెక్ చేయాలి. ఓపీ డాట్ ఈస్ ప్రెసెంట్, దెన్ వీ హ్యావ్ టు గెట్ కస్టమర్ ఆబ్జెక్ట్. మీకు ఆల్రెడీ షార్ట్ కట్ చెప్పాయి. ఈ లైన్ నేను సెలెక్ట్ చేసుకొని కట్ చేసి మళ్ళీ పైన పేస్ట్ చేయను, డైరెక్ట్గా పైకి మూవ్ చేస్తా. ఓకే, ఇది కూడా అండ్ దిస్ వన్ ఆల్సో. ఈ ఎంటైర్ లాజిక్ మనకు మూవ్ చేయాలి పైకి. ఓకే, సో ఒకవేళ కస్టమర్ ఉంటే మనం కస్టమర్ డీటెయిల్స్ అన్ని సెట్ చేసిన తర్వాత సేవ్ చేసి దెన్ ఇది సేవ్ అనేది మనకి ఏం రిటర్న్ చేస్తుంది అంటే కస్టమర్నే రిటర్న్ చేస్తుంది, సేవ్ చేసిన కస్టమర్ని. సో సేవ్ చేసిన కస్టమర్ని రిటర్న్ చేయాలి సేవ్ చేసిన తర్వాత, దెన్ లేకుంటే నల్. ఓకే, మనకు కంట్రోలర్లో ఆల్రెడీ ఇక్కడ చెక్ చేస్తున్నాం. ఒకవేళ నల్
కాకపోతే ఓకే, నల్ అయితే కస్టమర్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అని మనం త్రో చేస్తున్నాం. సో మనం ఇది ఎర్రర్ హ్యాండ్లింగ్ కంట్రోలర్ అడ్వైస్ కూడా యూజ్ చేస్తున్నాం. నేను అది మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీకు ఎక్సెప్షన్ హ్యాండ్లర్స్లో కస్టమర్ ఎక్సెప్షన్ హ్యాండ్లర్ ఉంది. ఒకవేళ కస్టమర్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ కానీ వస్తే కంట్రోల్ ఇక్కడికి వస్తుంది. కంట్రోలర్ అడ్వైజ్ యానిటేషన్ యూజ్ చేశాను. కస్టమర్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ వస్తే మనకు ఇక్కడ న్యూ రెస్పాన్స్ ఎంటిటీ మెసేజ్ మనం పాస్ చేస్తున్నాం. ఏదైతే ఎర్రర్ మెసేజ్ ఉందో అది అండ్ నాట్ ఫౌండ్ HTTP స్టేటస్. సో ఎర్రర్ హ్యాండ్లింగ్ ఇంపార్టెంట్. సో నేను కంట్రోలర్ అడ్వైస్ యూజ్ చేశాను. ఈవెన్ నా ప్రాజెక్ట్లో కూడా కంట్రోలర్ అడ్వైస్ యూజ్ చేశాను. ఓకే, సో నౌ మనం ఇష్యూ ఫైండ్ అవుట్ చేసాం. దాన్ని ఇప్పుడు రెక్టిఫై చేసి ఇలా ట్రై చేసాము. దాన్ని ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఎలా వస్తుందో. సో మన సర్వర్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ స్టాప్ చేసి దెన్ ఇప్పుడు ఎర్రర్ అనేది రెక్టిఫై చేసి మళ్ళీ స్టార్ట్ చేసి ఇప్పుడు పోస్ట్ మ్యాన్లో రిక్వెస్ట్ ఇచ్చేదాన్ని ట్రై చేస్తాం. ఓకే, సో ఇప్పుడు కస్టమర్ యాడ్ చేయకుండా నేను డైరెక్ట్గా అప్డేట్ ఇస్తాను, ఏమవుతుందో చూద్దాం. ఓకే, కంట్రోల్ ఇక్కడికి వచ్చింది. ఓకే, నేను ఈ మెథడ్ లోపల లాజిక్ కూడా డీబగ్ చేయాలనుకుంటున్నా. సో స్టెప్ ఇంటూ ఆర్ F7 అయినా ప్రెస్ చేయొచ్చు మీరు. స్టెప్ ఇంటూ దెన్ ఫైండ్ బై ఐడి. ఓకే, స్టెప్ ఓవర్ నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. స్టెప్ ఓవర్ అంటే ఓపీ డాట్ ఈస్ ప్రెజెంట్. ఇక్కడ కాబట్టి మీరు ఇక్కడ ఎవాల్యుయేట్ చేయించుకోవాలంటే నెక్స్ట్ లైన్ వెళ్ళక ముందు చూడండి, ఇక్కడ సెలెక్ట్ చేసాను లేదా కింద ఫాల్స్ అని వచ్చింది, లేకుంటే ఆల్ట్ F8 అయినా ప్రెస్ చేయండి, లేకుంటే ఇక్కడ దీని మీద క్లిక్ ఇవ్వండి. ఎవాల్యుయేట్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ లేదు. సో ఫాల్స్ అంటే ఇది ఈ కండిషన్ లోపలికి వెళ్ళదు, నెక్స్ట్ బయటకు వచ్చేస్తుంది. అవునా కదా చూద్దాం. ఓకే, బయట వచ్చింది. ఎక్సెప్షన్ అయితే ఇక్కడ త్రో చేయాలి, మనం చెక్ చేస్తున్నాం ప్రజెంట్ ఉందా లేదా కస్టమర్. లేకపోతే నల్లు స్టెప్ ఓవర్. ఇప్పుడు మనకి కంట్రోల్ ఇక్కడికి వచ్చింది, ఎక్కడైతే మనకు ఇన్వోక్ చేసాం ఈ మెథడ్. సో రిటర్న్ చేసిన తర్వాత సేమ్ ఇక్కడ కాలింగ్ మెథడ్ దగ్గరకు వచ్చింది. సో స్టెప్ ఓవర్. సో కస్టమర్ నాట్ ఈక్వల్ టు నల్ ఫాల్స్. స్టెప్ ఓవర్. ఇప్పుడు ఎక్సెప్షన్ త్రో చేస్తాం, మనం కస్టమర్ ఎక్సెప్షన్ త్రో చేస్తున్నాం. ఇప్పుడు మనకి మెసేజ్ ఏమొస్తుందంటే నో కస్టమర్ ఇస్ దేర్ టు అప్డేట్ అండ్ 404 వస్తుంది. చూద్దాం త్రో. అండ్ మీరు చూడొచ్చు అబ్నార్మల్ టర్మినేషన్ అయితే అవ్వలేదు, అండ్ ఏదేదో ఎక్సెప్షన్ వచ్చి ఇక్కడ మనకు కన్ఫ్యూజ్డ్ లాగ్స్ అయితే రాలా. కస్టమర్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. ఓకే, అర్థమవుతుంది. ఓకే, నార్మల్ ఎక్సెప్షన్ కాదు, కస్టమర్ అనేది లేడు సర్వర్లో కాబట్టి రాలేదు డేటాబేస్లో. ఇప్పుడు పోస్ట్ మ్యాన్లో ఎలా ఉందో చూద్దాం. చూడండి, ఇప్పుడు పోస్ట్ మ్యాన్లో మెసేజ్ అనేది ప్రాపర్గా ఉంది అండ్ రెస్పాన్స్ స్టేటస్ నాట్ ఫౌండ్. ఇక్కడ కింద కూడా చూడొచ్చు రిక్వెస్టెడ్ రిసోర్స్ కుడ్ నాట్ బి ఫౌండ్. ఓకే, సో ఇది. సో ఇప్పుడు మనం ఇష్యూ అయితే రిజాల్వ్ చేసాం డీబగింగ్ యూజ్ చేసి. ఇక్కడ మనకి ఇష్యూ ఉంది, ఫైండ్ అవుట్ చేసాం. సో ఇక్కడ ప్రతిసారి మీరు ఇష్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మీరు సర్వర్ స్టాప్ చేసి అలా చేయాల్సిన అవసరం. మీరు రన్ టైంలో కూడా ఇక్కడ మనం చేంజెస్ చేసి కంపైల్ అయితే చేయొచ్చు. ఓన్లీ ఈ పర్టికులర్ క్లాస్ ఈ పర్టికులర్ క్లాస్లో మీరు చేంజెస్ చేశారు, ఈ క్లాస్లో చేంజెస్ చేశారు కాబట్టి ఈ ఒక్క క్లాసే కంపైల్ అవ్వాల్సిందే. సో రిమైనింగ్ ఎంటైర్ అప్లికేషన్ కంపైల్ అవ్వాల్సిన అవసరం లేదు, టైం తీసుకుంటాను కదా. సో ఇంటెలిజేలో ఆ ఫీచర్ ఉంది, ఓన్లీ ఈ కంపైల్డ్ ఈ పర్టికులర్ క్లాస్ని మీరు కంపైల్ చేయొచ్చు. చూద్దాం, నేను ఇప్పుడు చేంజెస్ రివర్ట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు చేంజెస్ అయితే రివర్ట్ చేస్తాం. మళ్ళీ అప్లికేషన్స్ డీబగ్లో రన్ చేయాలి, నార్మల్గా కాదు. షిఫ్ట్ ఎప్పుడైనా ప్రెస్ చేయొచ్చు. సో అప్లికేషన్ స్టార్ట్ అయింది. యాడ్ చేద్దాం కస్టమర్ యాడ్ అయ్యాడు. చూద్దాం కస్టమర్ యాడ్ అయ్యాడు లేదా. యాడ్ అయ్యాడు అండ్ మనం ఇక్కడ గెట్ API యూజ్ చేసి చూడొచ్చు. కస్టమర్ అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు అప్డేట్ చేసే చూద్దాం. 85 అనేది ఇన్కరెక్ట్, ఐడి అనేది ఏంటి 84. మనం 85తో ట్రై చేస్తాం. నేను అక్కడ బ్రేక్ పాయింట్ పెట్టండి సార్, చెక్ చేస్తాం. ఓకే, మనం చెప్పా కదా స్టెప్ ఇంటూ చేస్తే మీకు ఈ మెథడ్ స్టార్టింగ్ పాయింట్కి వెళ్తుంది ఇంప్లిమెంటేషన్కి. అంటే ఇక్కడ వస్తుంది అనమాట ఫ్లో. ఇంతకుముందు ఆల్రెడీ మీరు చెక్ చేశారు. ఇప్పుడు నేను రిలీజ్ స్టెప్ ఓవర్ చేస్తే ఒకవేళ బ్రేక్ పాయింట్ కానీ లేకపోతే నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. ఇప్పుడు బ్రేక్ పాయింట్ ఉంది కాబట్టి నేను స్టెప్ ఓవర్ చేసిన లేకుంటే రెజ్యూమ్ చేసిన మనకు ఎక్కడైతే బ్రేక్ పాయింట్ ఉందో నెక్స్ట్ అక్కడ ఆగుతుంది అనమాట ఫ్లో. సో స్టెప్ ఓవర్ చేస్తున్నాం, మీరు చూడండి ప్రజెంట్ ఇక్కడ ఉన్నాము. స్టెప్ ఓవర్ చేస్తే మనకి ఇక్కడ రాదు, స్టార్టింగ్ లైన్లో రాదు, ఎక్కడైతే బ్రేక్ పాయింట్ ఉందో అక్కడ. లేకుంటే ఈ బ్రేక్ పాయింట్స్ లేకపోతే
నెక్స్ట్ లైన్కి వెళ్తుంది, అంటే 46 లైన్కి వెళ్తుంది. ఓకే, స్టెప్ ఓవర్ చేద్దాం. ఇక్కడ వచ్చింది డైరెక్ట్గా, ఇక్కడికి రాలేదు. స్టెప్ ఇన్ 2 చేస్తుంటే ఇక్కడికి వచ్చింది ఒకటి. ఓకే, ఇక్కడ మనకు తెలుసు ఇక్కడ ఆల్రెడీ ఇది ఎక్సెప్షన్ త్రో చేస్తుందని. ఓకే, మాది మళ్ళీ ఎవాల్యుయేట్ చేద్దాం. ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం రన్ టైంలో చేంజ్ చేయాలంటే చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, if p dot is present, దెన్ మీ ఈ సర్టెన్ లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారు, లేదా రిటర్న్ నల్. రైట్, సో నేను ఇప్పుడు చేంజెస్ చేసిన, ఇప్పుడు నేను స్టెప్ ఓవర్ చేసి నాకు ఎర్రరే వస్తుంది. కావాలంటే చూడండి, స్టెప్ ఓవర్ చేసి నాకు ఎక్సెప్షన్ వచ్చింది రిలీజ్ చేస్తున్న బ్రేక్ పాయింట్కి, సేమ్ ఎర్రర్. ఎందుకంటే చేంజెస్ ఇంకా కంపైల్ అవ్వాలా, ఇంకా నేను అప్లికేషన్ రన్ చేశాను బట్ చేంజెస్ అనేది కంపైల్ అవ్వాలా. రైట్, సో ఇప్పుడు మళ్ళీ నేను సేమ్ ఎలా చేస్తానంటే మళ్ళీ రిక్వెస్ట్ ఇస్తా, బట్ ఈ రిక్వెస్ట్ ఇచ్చే ముందు 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ బిల్డ్ ఆప్షన్కి వెళ్ళి రీకంపైల్ కస్టమర్ సర్వీస్ ఇంప్లిమెంటేషన్ డాట్ జావా, ఆర్ ఎల్స్ Ctrl+Shift+F9 కూడా యూజ్ చేయొచ్చు. సో రీబిల్డ్ ప్రాజెక్ట్ అంటే ఎంటైర్ ప్రాజెక్ట్. సో నాకు ఓన్లీ ఈ పర్టికులర్ క్లాస్ నాకు కంపైల్ అవ్వాలి. సో కంపైల్ ఇద్దాం. సో కంపైల్ అయింది, రీలోడ్ అయింది. ఇప్పుడు చూద్దాం ఎలా ఉంటుందో. ఇక్కడికి వచ్చింది ఫ్లో. ఓకే, ఇప్పుడు నేను స్టెప్ ఇన్ 2 చేస్తున్నా. సో స్టార్టింగ్ లైన్కి వచ్చాము. ఓకే, సో దెన్ ఓకే, చూసారా ఇప్పుడు అనేది మనకు ఎర్రర్ రాలేదు. ఫస్ట్ చెక్ చేసింది ఓపీ డాట్ ఈస్ ప్రెజెంట్ అని, సో ఫాల్స్ వచ్చింది. దెన్ ఈ లోపలికి వెళ్ళకుండా, ఎందుకంటే ఫాల్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ బ్రేక్ అయింది. దెన్ రిటర్న్ నల్, ఎక్సెప్షన్ త్రో చేయాలి. అండ్ నేను అప్లికేషన్ కూడా స్టాప్ చేయలేదు. సో రన్ టైంలోనే నేను చేంజెస్ చేసా, కంపైల్ చేశాను. ఓన్లీ ఈ క్లాసు నాకు టైం కూడా తక్కువ తీసుకుంది, సెకండ్స్ తీసుకుంది. ఓకే, సో ఇప్పుడు నేను రిజ్యూమ్ ఇస్తున్నాను. చూడవచ్చు మీరు, కస్టమర్ నాట్ ఫౌండ్ వచ్చింది, అండ్ ఇక్కడ కూడా ప్రాపర్గా వచ్చింది. ఓకే, ఇది అనదర్ ఫీచర్. డీబగ్గింగ్లో మీరు ఇది యూజ్ చేయొచ్చు. రన్ టైంలో ఇక్కడ మీరు చేంజెస్ చేయొచ్చు, అండ్ ఈ పర్టికులర్ క్లాస్ మాత్రమే మీరు బిల్డ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఏ చేంజెస్ చేయాలి కాబట్టి ఇక్కడ ఆప్షన్ చూపిలా. చేంజెస్ చేస్తే మీకు ఇక్కడ రీకంపైల్ ఓన్లీ ఏదైతే చేంజెస్ చేస్తారో ఆ క్లాస్ మాత్రం మీరు కంపైల్ చేయొచ్చు. ఓకే, సో అదొక ఫీచర్. ఇప్పుడు మీకు డీబగ్గింగ్ ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నా, అండ్ పవర్ కూడా మీకు ఫీల్ అవుతున్నారని అనుకుంటున్నా. ఓకే, మీకు ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇంకో ఎండ్ పాయింట్ ఉంది ఇక్కడ, ట్రాన్స్ఫర్ ఫండ్స్. ఓకే, ట్రాన్స్ఫర్ ఫండ్స్, రైట్. ఇది ట్రాన్స్ఫర్ ఫండ్. సో ఇది నేను ఫస్ట్ ఇది మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా. ప్రజెంట్ నాకు తెలిసి ఒకే కస్టమర్ ఉన్నారు. ఓకే, కస్టమర్ మనం యాడ్ చేయాలి, ఇంకా కస్టమర్ యాడ్ చేద్దాం. అండ్ ఇంకో నేమ్ నా నేమ్తో ఒకటి యాడ్ చేస్తాం. అండ్ బ్యాలెన్స్ వచ్చి 400. సెండ్. సో ఎన్ని కస్టమర్స్ ఉన్నారు? 2 కస్టమర్స్. అప్డేట్ కాదు సార్, ట్రాన్స్ఫర్ ఫండ్స్. ఇక్కడ ట్రాన్స్ఫర్ ఫండ్స్లో మనకు అకౌంట్ నెంబర్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ తీసుకునేది అకౌంట్ నెంబరు, ఫ్రమ్ అకౌంట్ టు అకౌంట్ ఎంత మనీ ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఫ్రమ్ అకౌంట్ గెట్ ఆల్ కస్టమర్స్, అకౌంట్ నెంబర్ ఇది. 2 వచ్చి జస్ట్ ఇంక్రిమెంట్ 1. ట్రాన్స్ఫర్ ఫండ్స్ ఇది. ఓకే, నేను 20 రూపీస్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నా. సెండ్. ఇక్కడ రిలీజ్ ఇచ్చేద్దాం, ప్రజెంట్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, మనీ ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్లీ ఫ్రమ్ దిస్ అకౌంట్ టు దిస్ అకౌంట్. అవునా కదా చూద్దాం. ఇనిషియల్గా ఎంత ఉంది అకౌంట్? 300 ఫ్రమ్ అకౌంట్లో, ఇక్కడ 400 ఉందా దాంట్లో. చెక్ చేద్దాం. సో ఇప్పుడు రెడ్యూస్ అయింది 2, ఎందుకంటే 20 రూపీస్ ఈ అకౌంట్ నుంచి ఇక్కడ క్రెడిట్ చేశాను, 420. ఓకే, వర్క్ అయితే అవుతుంది రైట్ డేటా ఇస్తే. ఓకేనా, సో ఇక్కడ అకౌంట్ నెంబర్ ఎగ్జిస్ట్ అయితే మనకు ఓకే, రిజల్ట్ అనేది సక్సెస్ఫుల్గా వస్తుంది 200. ఒకవేళ ఇన్కరెక్ట్ ఇస్తే ఇక్కడ కూడా క్లయింట్ అనేవాడు ఇన్కరెక్ట్ ఇస్తే నేను 0 తీసేసా. సెండ్ ఇస్తున్నా, బ్రేక్ పాయింట్స్ రిలీజ్ చేస్తున్నా. ఏమొచ్చింది? నల్ పాయింట్ ఎక్సెప్షన్ వచ్చింది. ఓకే, ఇంతకుముందు నో సచ్ ఎలిమెంట్ బికాజ్ ఆప్షనల్ త్రో చేసింది అది. నల్ పాయింట్ ఎక్సెప్షన్ వచ్చింది. ఇది నల్ పాయింట్ ఎక్సెప్షన్ మనము చాలా సార్లు చూస్తాము ప్రాజెక్ట్లో అయితే. ఇప్పుడు దీన్ని ఎలా రెక్టిఫై చేయాలో చూద్దాం. చాలా మంది ఇది ఎలా రెక్టిఫై చేయాలనుకుంటారు. ఇక్కడ ఆల్రెడీ లైన్ చూపిస్తుంది.
సో మనం ఇప్పుడు డీబగ్ చేసి ఇష్యూ పాయింట్ అవుట్ చేద్దాం. ఎండ్ పాయింట్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్లయింట్ అనేవాడు యూజ్ చేశాడు, అంటే అదర్ మైక్రో సర్వీస్. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతారు, మీ ప్రాజెక్టే కదా ఈ ప్రాజెక్ట్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్. సో మీ ప్రాజెక్ట్ లీడ్ని అడుగుతారు, ఇలా ఎక్సెప్షన్ వస్తుంది అని. మీకు ఇప్పుడు అసైన్ చేస్తారు. అసైన్ చేసిన తర్వాత మీరు దీన్ని డీబగ్ చేయాలి. ఇప్పుడు కోడ్ బేస్ మీ దగ్గర ఉంది, సో దీన్ని రెక్టిఫై చేయాలి మీరు ఇప్పుడు, లేకుంటే ఎన్హాన్స్ చేయాలి. రైట్. సో ఇక్కడ మీ కంట్రోలర్లో ఇప్పుడు బ్రేక్ పాయింట్ పెట్టాలి. ఓకే. ఇక్కడ ట్రాన్స్ఫర్ ఫండ్స్, అగైన్ ఇది అబ్స్ట్రాక్షన్, సో ఇది ఇంప్లిమెంటేషన్. ఓకే. సో ఇక్కడ మనం బ్రేక్ పాయింట్ ఉండాలి, అండ్ ట్రాన్స్ఫర్ ఫండ్స్లో బ్రేక్ పాయింట్ ఆల్రెడీ పెట్టాను. ఓకే. ఒకసారి ఇప్పుడు హిట్ చేసి చూద్దాం. ఓకే. ఇక్కడికి వస్తాం ఫ్లో. దెన్ మనం స్టెప్ ఇన్ టూ చేస్తే ఆ మెథడ్కి వెళ్తాం. స్టెప్ ఇన్ టూ చేద్దాం, ఎందుకంటే లాజిక్ అంతా ఈ సర్వీస్ లేయర్లోనే ఉంది. గుర్తుపెట్టుకుని లాజిక్ అంతా సర్వీస్ లేయర్లోనే ఉండాలి. కంట్రోలర్లో అసలు లాజిక్ రాయకూడదు, ఓన్లీ కాలింగ్ మాత్రమే ఉండాలి, అండ్ స్టేటస్ అనేది సెండ్ చేయాలి అంతే. సో స్టెప్ ఓవర్, స్టెప్ ఇన్ టూ చేయొచ్చు మీరు. నేను ఇక్కడ బ్రేక్ పాయింట్ పెట్టా కాబట్టి స్టెప్ ఓవర్ చేశాను. ఓకే. సో ఇక్కడ అకౌంట్ ఫైండ్ బై ఐడి ఫ్రమ్ ఇచ్చాం, అకౌంట్ నెంబర్ ఇక్కడ పాస్ చేసాం. మనకి ఏం వచ్చింది? ఆప్షనల్ డాట్ ఎంటీ వచ్చింది. మీరు దీన్ని కావాలంటే ఎవాల్యుయేట్ చేయొచ్చు. అసలు ఉందా లేదా, డాట్ ఈస్ ప్రెసెంట్ పెట్టి చూద్దాం. అకౌంట్ ఉందా లేదా, లేదని వచ్చింది. రైట్. సో దానివల్ల ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. నెక్స్ట్ లైన్కి మనం అసలు చెక్ చేయకుండా నెక్స్ట్ లైన్కి వెళ్తున్నాం. ఓకే. ఇక్కడ చెక్ చేస్తున్నాము, ఈస్ ప్రెసెంట్, అకౌంట్ డాట్ ఈస్ ప్రెసెంట్. బట్ ఫ్లో అనేది ఇక్కడ మనం ఆపలా. యాక్చువల్గా అకౌంట్ లేనప్పుడు మనం ఇక్కడే అంటే బ్రేక్ చేసేయాలి కదా ఫ్లో. సో ఫ్రమ్ అకౌంట్ లేదు. సో మనం ఇక్కడ చెక్ చేస్తున్నాము, జస్ట్ ఆబ్జెక్ట్ తెచ్చుకొని బ్యాలెన్స్ అనేది ఇక్కడ స్టోర్ చేసుకునేకి. బట్ ఇక్కడ మనం కస్టమరే లేనప్పుడు నెక్స్ట్ ఫ్లో అనేది అనవసరము. బట్ ఇక్కడ చేస్తున్నాం, చూద్దాం ఏమవుతుంది. సో సెకండ్ కస్టమర్ ఉన్నాడు. సో సెకండ్ అకౌంట్ అనేది డేటాబేస్లో ఉంది. సో నెక్స్ట్ లైన్కి వెళ్తున్నాం, ఆబ్జెక్ట్ తెస్తున్నాం, బ్యాలెన్స్ తెచ్చాం. ఇక్కడ మనకు నల్ పాయింట్ ఎక్సెప్షన్ వస్తుంది. ఓకే. ఇక్కడ బ్రేక్ పాయింట్ పెట్టాం. ఇప్పుడు మనకు అర్థమైంది ఇక్కడ నల్ పాయింట్ ఎక్సెప్షన్ వస్తుందని బ్రేక్ పాయింట్ పెట్టాం. ఓకే. ఇక్కడే చూడొచ్చు నల్ పాయింట్ ఎక్సెప్షన్ చూపిస్తుంది. ఈ అకౌంట్ అనేది నల్ ఇప్పుడు. రైట్. అకౌంట్ అనేది నల్ కదా, సో మన ఆబ్జెక్ట్ అయితే స్టోర్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ మనకి ఇఫ్ కండిషన్ వల్ల బై డిఫాల్ట్ ఇది నల్ ఉంది. సో నల్ డాట్ గెట్ బ్యాలెన్స్ అంటే మనకి నల్ పాయింట్ ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. కావాలంటే నెక్స్ట్ లైన్ వెళ్ళక ముందు మీరు సెలెక్ట్ చేసుకొని ఎవాల్యుయేట్ నల్ పాయింట్ ఎక్సెప్షన్. ఓకే. మైనస్ అమౌంట్ చేయలేము. సో ఇక్కడ మనకి నల్ పాయింట్ ఎక్సెప్షన్ వస్తుంది. ఓకే. ఇష్యూ అయితే రూట్ కాజ్ అనాలిసిస్ చేసాం, రిలీజ్ ఇద్దాం. ఓకే. అదే దానివల్ల ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ మనకు 500 వస్తుంది, నల్ పాయింట్ ఎక్సెప్షన్ వస్తుంది. ఓకే. ఇప్పుడు దీన్ని మనకి ఇన్కరెక్ట్ వస్తుంది ఇక్కడ. రైట్. అకౌంట్ నెంబర్ ఇన్కరెక్ట్ వస్తుంది ఫస్ట్ వన్. దీన్ని ఎలా రెక్టిఫై చేయాలి? డీబగ్గింగ్లో, రన్ టైంలో ఎవాల్యుయేట్ ఎక్స్ప్రెషన్ ఇంకొంచెం ఎలా యూజ్ చేయొచ్చు, అండ్ ఈ రన్ టైంలో వచ్చే వాల్యూని మనం చేంజ్ చేయొచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం పాస్ చేసే వాల్యూ 2145. ఓకే. సో ఒకసారి మనం డేటాబేస్ మనదే కదా, సో రెపాజిటరీ కూడా మన దగ్గర ఉంది. ఫైండ్ ఆల్ ఇచ్చి చూద్దాం ఎంత కస్టమర్స్ ఉన్నారో, అంటే ఎంతమంది ఉన్నారు చూద్దాం. అండ్ ఆ కస్టమర్ నంబర్ అనేది ఆ కస్టమర్ కరస్పాండింగ్ అకౌంట్ ఉంటుంది కదా, అకౌంట్ నెంబర్తో మ్యాచ్ అవుతుందో లేదో చూద్దాం సిమిలర్గా. అండ్ ఒకసారి మనకు అప్రోప్రియేట్ డేటా పాస్ చేసి చూద్దాం. అప్రోప్రియేట్ డేటా కూడా మీరు రన్ టైంలో పాస్ చేయొచ్చా? అది పాస్ చేయొచ్చు. అది పాస్ ఎలా చేయాలి, అండ్ పాస్ చేసిన తర్వాత ఎగ్జిక్యూషన్ ఎలా అవుతుందో చూద్దాం. ఓకే. ఓకే. సో క్లియర్ చేస్తున్న కన్సోల్, మళ్ళీ సేమ్ హిట్ చేస్తున్నా, ఇన్కరెక్ట్, ఫ్రమ్ అనేది ఇన్కరెక్ట్. సో ఇక్కడ కరెక్ట్ వచ్చి 21450, బట్ మనం 0 తీసేసాం. ఓకే. ఇక్కడికి వచ్చిన ఫ్లో, స్టెప్ ఇన్ టు ఫస్ట్ ఇక్కడికి వచ్చాం. ఓకే. అమౌంట్ గ్రేటర్ దెన్ 0. ఓకే. 0 అని మనకి ఇచ్చింది. ఇక్కడ ఆల్రెడీ మనకు ఓకే అకౌంట్ అనేది నల్, ఇక్కడ మనకు ఎంటీ వస్తుంది. అండ్ ఇక్కడ అకౌంట్ మనము అసైన్ చేయడంలో అకౌంట్ ఆబ్జెక్ట్కి, కాబట్టి ఇక్కడ మనకు నల్ పాయింట్ ఎక్సెప్షన్ వస్తుందని మనకు అర్థమైంది. ఓకే. ఇప్పుడు మనం ఎవాల్యుయేట్ ఎక్స్ప్రెషన్ విండో ఓపెన్ చేద్దాం. ఆల్ట్ F8 అయినా ప్రెస్ చేయొచ్చు,
నాది హెచ్పి పెవిలియన్ ఆల్ టెంపరేట్ టెంపరేచర్స్ అంటే ఆప్షన్ ఏదో వస్తుంది. సో ఇక్కడ నేను ఎవాల్యుయేట్ ఎక్స్ప్రెషన్ ఇస్తాను. ఓకే, ఇక్కడ అకౌంట్ ఇది మనకు రెపోజిటరీ అకౌంట్ ర్యాంప్ అనేది. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ వెళ్తుంది అకౌంట్ రెపోజిటరీ. ఓకే, అకౌంట్ రెపోజిటరీ డాట్ నాకు ఫైండ్ ఆల్ ఆబ్జెక్ట్ ఫైండ్ ఆల్ మెథడ్ కాల్ చేసినాను ఇప్పుడు. సో ఫైండ్ ఆల్. ఓకే, మనకు 2 అకౌంట్స్ అయితే ఉన్నాయి, ప్రజెంట్ 2 అకౌంట్స్ ఉన్నాయి. ఓకే, సో 1 అకౌంట్కి ఇంకో అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ట్రై చేస్తున్నాడు యూజర్. రైట్, ఇక్కడ ఓకే ఈ ఐడితో మ్యాచ్ చేసుకుందాం. సో ఫస్ట్ 2 వచ్చి ఓకే ఇది 214. ఓకే, ఇది మ్యాచ్ అవుతుంది లేదా చూద్దాం. ఫైండ్ డాట్ ఇప్పుడు మనకి లిస్ట్ వస్తుంది గెట్. ఓకే, ఇక్కడ 2 ఉన్నాయి 0 1 ఆల్రెడీ నాకు ఇక్కడ తెలుసు కాబట్టి నేను 1 ఇస్తున్నా. నాకు 1 చూద్దాం. 1 డాట్ ఐడి తెచ్చుకుంటున్నా. ఓకే, గెట్ ఐడి ఈక్వల్స్ ఈ నంబర్ అంటే 2 కదా. సో ఇక్కడ మనకు వేరియబుల్ 2 ఉంది, 2లో మనకు ఆ వాల్యూ ఆల్రెడీ ఉంది. ఎవాల్యుయేట్ ట్రూ. ఓకే, ఇది మ్యాచింగ్. ఓకే ఓకే 2 అయితే ఓకే. ఇప్పుడు మనకు 0 పెడుతున్నా. గెట్ 0 గెట్ ఐడి ఫ్రమ్ అనేది మ్యాచ్ అవుతుంది లేదు చూద్దాం. ఓకే, ఫ్రమ్ ఎవాల్యుయేట్ ఫాల్స్. సో ఫ్రమ్ అనేది మ్యాచ్ అవ్వడం అసలు అకౌంట్ నెంబరే లేదు యాక్చువల్గా మనం ప్రజెంట్ ఉండే డేటాతో లేదు కాబట్టి మనకు కస్టమర్ అనేది అకౌంట్ అనేది ఫైండ్ అవ్వడంలో. ఓకే, సో ఒకవేళ 1తో అవుతుంది అనుకుంటే కూడా 1 అవ్వడంలో. ఓకే, మనకు ఉండే 2 రికార్డ్స్ ఇక్కడ ఇంకోసారి చూపిస్తా. 2 ఉన్నాయి మొత్తం డేటాబేస్లో రికార్డ్స్. ఓకే, సో 2 అనేది మనకి ఏం రిటర్న్ చేస్తుంది ఇక్కడ చూడొచ్చు మీరు. అరే లిస్ట్ అంటే ఇప్పుడు నేను గెట్ ఆపరేషన్ చేయొచ్చు, స్ట్రీమింగ్ చేయొచ్చు, లైక్ మీరు స్ట్రీమ్ చేయాలంటే కూడా చేయొచ్చు. ఓకే, స్ట్రీమ్ ఏపీఐ యూస్ చేసి కూడా మీరు చేసుకోవచ్చు కావాలంటే. ఓకే, ఎనీ మ్యాచ్ అకౌంట్ డాట్ గెట్ ఐడి ఈక్వల్స్ ఫ్రమ్. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్లో 0 1 కాకుండా 2 రికార్డ్స్ కాకుండా చాలా ఉన్నాయి అనుకోండి, ఒక 10 20 100 ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్ని అకౌంట్స్ ఒక ఐడిని ఫ్రమ్తో మ్యాచ్ చేయాలనుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు నేను హార్డ్ కోడ్ చేయాలి 0 1 చూద్దాం. ఫాల్స్. సో ఏ అకౌంట్ డేటాబేస్లో అనేది మ్యాచ్ అవ్వాల. అదే ఇప్పుడు నేను 2 ఇస్తే ఒకదాంతో మ్యాచ్ అవుతుంది. సో మనకు 2 వస్తుంది ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి 2 వచ్చింది. సో ఇదేంటంటే నేను స్ట్రీమ్ ఏపీఐ యూజ్ చేశాను. మీకు జావా 8 ఓకే మీకు ఫెమిలియర్ అయితే మీకు అర్థమవుతుంది. సో ఫైండ్ ఆల్ చేశాను, డేటాబేస్లో ఉండే రికార్డ్స్ అన్నీ వచ్చింది. ఇది లిస్ట్ కాబట్టి స్ట్రీమ్ ఏపీఐ యూజ్ చేసి ఏదైనా రికార్డ్ ఉందా లేదా అని చెప్పి నేను చెక్ చేశాను. ఇక్కడ ఎనీ మ్యాచ్ అకౌంట్ ఇక్కడ నా దగ్గర ఆబ్జెక్ట్ ఉంది. సో యాక్చువల్గా ఎనీ మ్యాచ్ తీసుకునేది ఏంటి ప్రెడికేట్. ఓకే, సో అకౌంట్ డాట్ గెట్ ఐడి. సో అకౌంట్ ఇచ్చాము, అకౌంట్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి గెట్ ఐడి తెచ్చుకున్నాం. ఈ ఐడి అనేది మనకు యూజర్ పాస్ చేసిన ఫ్రమ్ 2కి మ్యాచ్ అవుతుంది లేదు చూస్తాం. ఎనీ మ్యాచ్ 2 అయితే మ్యాచ్ అవుతుంది, ఫ్రమ్ మ్యాచ్ అవ్వాల అంతే కదా, ఫ్రమ్ మ్యాచ్ అవ్వలేదు. ఒక దీన్ని బట్టి ఏమర్థమైంది మనకు ఫ్రమ్ అనేది ఇన్కరెక్ట్, 2 అనేది కరెక్ట్. ఓకే, ఇప్పుడు మనం పాస్ చేస్తే నల్ పాయింట్ ఎక్సెప్షన్ వస్తుంది, అది మనకు తెలిసిందే. ఇప్పుడు రన్ టైంలో దీనికి వాల్యూ ఏదైనా చేంజ్ చేయొచ్చా? ఓకే చూద్దాం. ఎవాల్యుయేట్ ఎక్స్ప్రెషన్. ఓకే, అకౌంట్ ర్యాంప్ డాట్ ఫైండ్ ఆల్. నేను ఐడి అనేది తెచ్చుకుంటా ఇక్కడ. డాట్ గెట్ 0 డాట్ గెట్ ఐడి. సో ఐడి వాల్యూ అనేది కాపీ చేసుకుంటా, కాపీ వాల్యూ. ఇక్కడ మీరు కాపీ వాల్యూ చేయొచ్చు. ఓకే, కాపీ వాల్యూ అండ్ నేను ఈ ఫ్రమ్ ఉంది కదా, ఈ ఫ్రమ్ మీద పవర్ చేయండి. సో ఇక్కడ మనం వాల్యూ అనేది సెట్ చేయొచ్చు రన్ టైంలో. సో ఇక్కడ ఫ్రమ్లో 2లో మనకి సెట్ వాల్యూ చూపించడంలో. బట్ ఓకే, సో ఇక్కడ అకౌంట్ ర్యాంప్ ఇక్కడ డాట్ ఫైండ్ ఐడి ఉంది. సో దీన్ని స్టెప్ ఓవర్ చేస్తే మనకు ఎంటీ ఇస్తుంది. రైట్, ఇక్కడ ఆప్షనల్ డాట్ ఎంటీ ఉంది. సో ఈ ఆబ్జెక్ట్ని మీరు ఇక్కడ వాల్యూ అనేది డైనమిక్గా చేంజ్ చేయొచ్చు. సెట్ వాల్యూ మీరు క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు ఆప్షనల్ ఆఫ్ అకౌంట్ని క్రియేట్ చేయాలి. ఆప్షనల్ డాట్ ఆఫ్ అకౌంట్ డాట్ బిల్డర్
నేను బిల్డర్ యూజ్ చేస్తున్నాను. నేను ల్యాంబో బిల్డర్ యానోటేషన్ ఇచ్చాను అకౌంట్ పైన. డాట్ ఐడి అనేది నేను ఇది పాస్ చేయాలనుకుంటున్నా. ఇది ఐడి కరెక్ట్. అండ్ మనం ఇక్కడ ఏమేమి యూజ్ చేస్తున్నాం, ఐడి అండ్ బ్యాలెన్స్ కదా. సో బ్యాలెన్స్ అనేది నేను ఎంత 200 ఒకవేళ పాస్ చేస్తాం. అండ్ డాట్ బిల్డ్ రైట్. ఇప్పుడు నేను దీన్ని సెట్ చేస్తున్నా వాల్యూ. ఓకే, ఇప్పుడు మనకు వాల్యూ అనేది ఉంది, సర్టెన్ వాల్యూ ఉంది. సో ఈ వాల్యూతో ఒకసారి మనం చెక్ చేద్దాం అసలు వర్క్ అవుతుందా లేదా. సో ఇప్పుడు ఏఓపి డాట్ ఓకే. సో ఇప్పుడు ట్రూ ఉంది. సో ఇంతకుముందు మనకు ఫాల్స్ వచ్చి నెక్స్ట్ లైన్కి వెళ్ళేది ఇక్కడ 78 లైన్కి. ఓకే వచ్చింది ఆబ్జెక్ట్ ఇక్కడ అకౌంట్లో సేవ్ అయింది. అకౌంట్ ఉంది. ఓకే ఓకే ప్రెజెంట్ వస్తుంది. ఫ్రమ్ ఈక్వల్ టు ఫాల్స్. రిమైనింగ్ ఎగ్జిక్యూషన్ ఓకే. ఇప్పుడు మనం రిలీజ్ ఇద్దాం. సో ఈ పాయింట్ వరకే కదా మనకు నల్ పాయింట్ వచ్చేది. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ డైనమిక్గా ఇచ్చాము. ఓకే ఇప్పుడు పోస్ట్ మ్యాన్ ఓపెన్ చేసి చూద్దాం. పోస్ట్ మ్యాన్లో మనీ ట్రాన్స్ఫర్డ్ అని వచ్చింది. బట్ ఇక్కడ మనం ఫ్రమ్ చేంజ్ చేయలేకపోయాం. ఓకే బట్ మనం ఒక డమ్మీ ఆబ్జెక్ట్ ఇచ్చి చూసాం. ఓకే పాస్ అవుతుంది. ఒకవేళ ఆబ్జెక్ట్ ఉంటే ఓకే వస్తుంది, మనకు నల్ పాయింట్ ఎక్సెప్షన్ లేకుండా ఫ్లో అనేది నార్మల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే మీరు ఇక్కడ అకౌంట్ అనేది ఫ్రమ్ అనేది ఇక్కడ కరెక్ట్గా పాస్ చేస్తే మనకు ఆబ్జెక్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది. రైట్. ఓకే ఇది ప్రాసెస్ అనమాట. ఓకే సో ఇలా మీరు డీబగ్ చేసి రూట్ కాజ్ అనాలిసిస్ చేసి అండ్ మీరు రన్ టైంలో ఇలా వాల్యూస్ చేంజ్ చేయొచ్చు. అండ్ చేంజ్ చేసిన ఒకవేళ లాజిక్కే చేంజ్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ స్టాప్ చేసి మళ్ళీ రీరన్ చేయాల్సిన అవసరంలా మీరు డైరెక్ట్గా ఇక్కడ బిల్డ్లోకి వెళ్ళి ఇక్కడ రీకంపైల్ చేయొచ్చు ఈ పర్టికులర్ క్లాస్ని ఏదైతే చేంజ్ చేస్తారో అది. అండ్ ఇక్కడ మీకు డ్రాప్ రీసెట్ ఫ్రేమ్ ఉంది, అది కూడా మీకు చూపించాను. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నారు, మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సెండ్ ఇచ్చాను. ఓకే సో ఇప్పుడు నేను స్టెప్ ఓవర్ ఇచ్చాను, నేను ఇక్కడ ఉన్నాను. ఓకే సో ఇప్పుడు నాకు మళ్ళీ ఫ్రేమ్ అనేది డ్రాప్ అవ్వాలి. Ctrl+Shift+G అది రీసెట్ ఫ్రేమ్కి షార్ట్ కట్. ఇక్కడ కావాలంటే మీరు చూడొచ్చు రీసెట్ ఫ్రేమ్. ఓకే Ctrl+Shift+G. సో Ctrl+Shift+G యూజ్ చేస్తే మీరు ఎక్కడైతే పాయింట్ అనేది స్టార్ట్ అయిందో అక్కడికి మళ్ళీ వస్తుంది. మీరు కావాలంటే ఇక్కడ ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వాల్యూవే చేంజ్ చేయాలనుకుంటున్నా, ఇది ఇస్తున్నా. అండ్ ఇక్కడ బిల్డ్లోకి వెళ్ళి కంపైల్ కంట్రోలర్ రీలోడ్. ఓకే నేను వాల్యూ ఇది పాస్ చేశాను, కంపైల్ చేశాను అండ్ స్టెప్ ఓవర్ ఇస్తున్నా. ఓకే మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ అయితే లేదనుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే స్టాప్ చేద్దాం. నేను ఇంతకుముందు అప్లికేషన్ స్టార్ట్ చేసా. ఓకే యాడ్ కస్టమర్, గెట్ ఆల్ కస్టమర్స్. ఓకే కస్టమర్స్ లేరు, సో దానివల్ల అనమాట. మీరు కస్టమర్స్ కావాలంటే ఒకసారి యాడ్ చేసు. కస్టమర్ ఓకే సో 2 కస్టమర్స్ యాడ్ చేసాం. మనం ఇప్పుడు ట్రాన్స్ఫర్ పంపిద్దాం. ఇక్కడ వచ్చింది. మనం ఇప్పుడు కంపైల్ చేసాం దీన్ని. ఓకే ఇప్పుడు మనము ఈ చేంజ్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ నేను పాస్ చేసింది ఏంటి 5, జస్ట్ 5 ఇక్కడ రాంగ్ అకౌంట్ నెంబర్. నేను అక్కడ రన్ టైంలో ఇక్కడ నేను చేంజ్ చేసి రీకంపైల్ చేసి దెన్ ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చాను అనమాట. అండ్ ఇప్పుడు నేను రిలీజ్ ఇస్తే యాజ్ యూజువల్గా నాకు వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ గెట్ ఆల్ కస్టమర్స్లోకి వెళ్తే ఇక్కడ మీరు చూడవచ్చు ఇది 400 ఇచ్చాను రెండింటికి, బట్ నాకు 20 రెడ్యూస్ అయ్యి ఇక్కడ 20 యాడ్ అయింది. సో వర్క్ అవుతుంది. ఓకే ఇలా మీరు డైనమిక్గా అసలు అప్లికేషన్ స్టాప్ చేయకుండా మీరు డైనమిక్గా ఇక్కడ చేంజ్ చేయొచ్చు, రన్ టైంలో చేంజ్ చేయొచ్చు వాల్యూ. ఓకే కంట్రోలర్లో నేను చేంజ్ చేసా, మళ్ళీ కావాలంటే మీరు రివర్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఆల్సో ఇక్కడ మీరు డైనమిక్గా వాల్యూ చేంజ్ చేసుకోవచ్చు. అకౌంట్ ర్యాంప్ డాట్ ఫైండ్ బై ఐడి అని దీనికి రన్ టైంలో మీరు చేంజ్ చేయొచ్చు, నేను చేంజ్ చేసినట్టు.
ఓకే, ఇక్కడ ఉన్నాం, ట్రాన్స్ఫర్ ఫండ్స్. ఓకే, ఇక్కడ వచ్చాం కదా, ఇక్కడ మీరు కావాలంటే రన్ టైంలో చేంజ్ చేయొచ్చు వాల్యూ. ఓకే, మన ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాం. సెట్ వాల్యూ అకౌంట్ ర్యామ్ డాట్ ఫైండ్ ఐడి 51 సెట్. ఓకే, మీరు ఆప్షనల్ ఇవ్వాలనుకుంటా, అయితే ఆప్షనల్ డాట్ అని ఇచ్చి ఇంతకు నేను చూపించినట్టు ఇక్కడ అంటే మీరు వాల్యూ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అకౌంట్ ఆబ్జెక్ట్ అనేది మీరు డైనమిక్గా ఇచ్చుకోవచ్చు. లేదు మీరు పారామీటర్ చేంజ్ చేయాలంటే ఇక్కడ కంట్రోలర్కి వచ్చి ఇక్కడ మనం పారామీటర్ చేంజ్ చేసి దెన్ ఒకసారి రీకంపైల్ ఇస్తే మళ్ళీ జస్ట్ కోడ్ అంతా మళ్ళీ నార్మల్గా వర్క్ అవుతుంది. ఓకే, అప్లికేషన్ రిలీజ్ ఇస్తున్నాం. అంటే మనం ఇక్కడ ఒక యాక్చువల్గా ఒక ఇష్యూ ఫైండ్ అవుట్ చేసాం ఈ సినారియో. లైక్ అకౌంట్ నెంబరే ఫస్ట్, అకౌంట్ నెంబరే లేకపోతే మనం ఇక్కడే ఆప్షన్లో ఈజ్ ఎంటీ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా చెప్తున్నానంటే జస్ట్ ఇది నేను మీకు అసైన్మెంట్ లాగా ఇస్తున్నాను, మీరు కావాలంటే ట్రై చేయొచ్చు. యాక్చువల్గా ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే 2 అకౌంట్స్ ఉండాలి. సో ఫస్ట్ అకౌంటే లేకపోతే మనం ట్రాన్స్ఫర్ చేయలేము కదా. సో మనం ఇక్కడ ఎలా చేయాలంటే అకౌంట్ AOP1 డాట్ ఈజ్ ఎంటీ. ఇక్కడ మీరు త్రో చేయొచ్చు, మీరు కావాలంటే ఎక్సెప్షన్ త్రో న్యూ కస్టమర్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. నువ్వు అకౌంట్ కదా అది, సో అకౌంట్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ మీరు మెసేజ్ పాస్ చేయండి, అకౌంట్ 1 ఈజ్ నాట్ ఫౌండ్. అండ్ ఇక్కడ మీరు ఈజ్ ప్రెసెంట్ అవసరంలా ఎల్స్ కండిషన్ పెట్టుకొని మీరు ఇది అసైన్ చేయొచ్చు. అండ్ సేమ్ అకౌంట్ 2 కూడా లేకపోతే డైరెక్ట్ మీరు అకౌంట్ నాట్ ఫౌండ్, అకౌంట్ 2 ఈజ్ నాట్ ఫౌండ్ ఇలా ఇచ్చుకోవచ్చు మీరు. ఓకేనా, అంటే ఎందుకు త్రో చేస్తా అంటే ఇక్కడ మనం త్రోస్ డిక్లేర్ చేయాలి, త్రోస్ అకౌంట్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్, రైట్. సో అండ్ ఆ కంట్రోలర్లో కూడా మీరు దాన్ని హ్యాండిల్ చేయాలి. సో అందుకని ఇక్కడ ఇష్యూ చూపిస్తాను. ఓకే, నేను ఇది రిపోర్ట్ చేస్తున్నా, ఇది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు. ఓకే, త్రోస్ గుర్తు చేస్తాను. ఓకే, సో ఇది ఆల్ అబౌట్ డీబగింగ్ విత్ ఇంటెలిజే. మీరు ఎక్స్ప్లోర్ చేస్తే ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి. సో మీకు మోస్ట్ యూస్ఫుల్ ఫీచర్స్ అనేది నేను డెమోన్స్ట్రేట్ చేసి అలా మీరు ఎవాల్యుయేట్ ఎక్స్ప్రెషన్, స్టెప్ ఓవర్ స్టెప్ ఇంటూ డైనమిక్ రీకంపైలేషన్, డైనమిక్గా వాల్యూ ఇవ్వడం రన్ టైంలో. సో ఇవి మెయిన్ ఆపరేషన్స్ నేను ఎక్కువ యూజ్ చేసేది. ఈవెన్ రీసెట్ ఫ్రేమ్, ఓకే, కంట్రోల్ షిఫ్ట్ G యూజ్ చేస్తే మీరు ఏదైతే స్టార్టింగ్ పాయింట్లోనో ఆ స్టార్టింగ్ పాయింట్ మళ్ళీ వెళ్తుంది, కాబట్టి మళ్ళీ మీరు వాల్యూ అనేది చేంజ్ చేయొచ్చు అండ్ దెన్ మీరు కంటిన్యూ చేయొచ్చు ఫ్లో డీబగింగ్ అనేది. సో ఇది ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మీరు డీబగింగ్ చేస్తే రూట్ కాజ్ అనాలిసిస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అండ్ ఎక్కడ పర్టికులర్గా మనకి ఇష్యూ త్రో చేస్తుందో చూడొచ్చు. అండ్ మీరు అక్కడే మీరు డైనమిక్గా వాల్యూ ఇచ్చైనా లేకుంటే వాల్యూ కొంచెం లాజిక్ అనేది మోడిఫై చేసి అండ్ కోడ్ అనేది మళ్ళీ రీకంపైల్ చేసి ఓన్లీ దట్ పర్టికులర్ క్లాస్ మీరు రీకంపైల్ చేయొచ్చు, ఎంటైర్ అప్లికేషన్ కాకుండా. దెన్ మీకు అప్లికేషన్ అనేది మీరు ఈజీగా డీబగ్ చేసి ఇష్యూ అనేది రిజాల్వ్ చేయొచ్చు. సో ఇది ఆల్ అబౌట్ డీబగింగ్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ అండ్ బాయ్.